చూస్తున్నారు ఇది అయితే హనుమంతుడి స్టాచ్యూ అనమాట మీకైతే. సో ప్రజెంట్ అయితే మనము దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ సో ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మీరు నా తమిళ్ చూసినట్టయితే ప్రజెంట్ మేము ఎక్కడ ఉన్నామంటే స్వర్ణగిరి, తెలుసు కదా మీకు, భువనగిరిలో వెంకటేశ్వర స్వామి పెద్ద టెంపుల్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. ఈరోజు మాకు ఆఫీసు లీవ్ ఉండే వల్ల మేము అందరం ఆఫీస్ కొలీగ్స్తో పాటు అయితే వచ్చానమాట ప్రజెంట్. సో ప్రజెంట్ అయితే టెంపుల్ దగ్గరనే ఉన్నాను. సో టెంపుల్కి అయితే ఇంకా ప్రజెంట్ ఇప్పుడే సో రిటర్న్ అయితే నేను రావడం అయితే వీడియో చేయలేదు. సో ఇక్కడ రీచ్ అవ్వడం అయితే వీడియో ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తాను. ఎంట్రన్స్ ఎట్లుంటుంది, ఎట్లా వెళ్ళాలి, ఏంది అనేది, ఎట్లా రావాలి అనేది మొత్తం చూపిస్తాను నేను మీకు. సో ఒకసారి ప్రజెంట్ బ్యాక్ వ్యూ నుంచి అయితే మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. టెంపుల్ ఎట్లుంది, టెంపుల్ వ్యూ అనేది మొత్తం మీకు డీటెయిల్స్కి అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనమైతే టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉన్నాము, చూపిస్తాం మీకు ఒకసారి బ్యాక్ వ్యూ నుంచి కూడా. సో ప్రజెంట్ అయితే చూస్తున్నట్టయితే ఎండలు మాత్రం ఖతర్నాక్ ఉన్నాయి హైదరాబాద్లో. తెలంగాణలో ఎండలు మాత్రం చింపేస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇది మాత్రం ఎంట్రన్స్. మనం ఇట్లా పైకి వెళ్ళాలి. సో అట్లా అది ఉంది కదా స్లైడ్ లాంటిది, అక్కడ నుంచి కార్స్ అయితే విఐపీ కార్స్ అయితే అలా ఉంటాయి. కానీ విఐపీస్ మనమైతే విఐపీస్ కాదు కదా, సో మనకు అలా అయితే అలా ఉండదు. సో కింద పార్కింగ్ ఏరియా మాత్రం చాలా పెద్దది చేశారు. సో ఇది మాత్రం మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇలాంటి మన ఆఫీస్ వాళ్ళు. సో ఇది చూస్తున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. ఇది ఉంది కదా మొత్తం పార్కింగ్ ఏరియా ఇక్కడ వరకు ఉంది. మనం ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నట్టయితే వెంకటేశ్వర స్వామి పెద్ద పాదం అనమాట. మనకి అందరు చూపిస్తున్నారు కదా, మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండింగ్ అయ్యేది అయితే ప్రెసెంట్ చూస్తున్నట్టయితే. సో ఇది మాత్రం టెంపుల్. లోపలికి మనం ఇట్లా వెళ్ళాలి. సో మొత్తం చూడండి, ఇదైతే పెద్ద పాదం అనమాట. ఇక్కడ నుంచి అయితే నేను ఒక టైం ల్యాప్స్ అయితే తీస్తాను. ప్రజెంట్ టైం ల్యాప్స్ని చూసి ఎంజాయ్ చేయండి. టోటల్ అయితే మొత్తం మనం పైకి రావాలంటే 108 స్టెప్స్ ఎక్కి అయితే రావాలి. సో మనం ఇందాక చూపించాను కదా, వెంకటేశ్వర స్వామి పెద్ద పాదం నుంచి మొత్తం ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు 108 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. 108 స్టెప్స్ ఎక్కాక మనకి వచ్చే వ్యూ మాత్రం ఇది. ఈ వ్యూ చూస్తున్నారు కదా, నిజంగా సూపర్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా హనుమంతుడి స్టాచ్యూ. నిజంగా ఇక్కడికి రావాలని చెప్పి ప్లాన్ దగ్గర చాలా రోజుల నుంచి ప్లాన్ వేసుకుంటే అసలు కుదరలేదు. ఈరోజు కుదిరింది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఆఫీస్ లేదు, ఆఫీస్ అయిపోయాక సడన్లీ ఇంకా ఇంటి నుంచి అయితే వచ్చేసామన్నమాట. సో దర్శనంకి అయితే ఇట్లా వెళ్ళాలి లోపలికి. లోపలికి వెళ్ళాక దర్శనం చేసుకున్నాక కలుస్తాను. ఇంకా ఆలోపు అయితే మీకు షార్ట్స్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ టైం ల్యాప్స్ కూడా వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనము దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ దర్శనానికి ఏంటంటే కరెక్ట్గా 20 మినిట్స్ అయితే పట్టింది. ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట, చూసుకోండి. ఎగ్జిట్ అవ్వగానే మీ పక్కన హనుమంతుడి స్టాచ్యూ ఉంటుంది అనమాట. ఇది హనుమంతుడి స్టాచ్యూ. హనుమంతుడి స్టాచ్యూ పక్కన ఇక్కడ గంట కొడతారు. ఆ గంట కూడా ఎట్లా కొట్టాలంటే మనకి ఆ గంటని, ఈ గంట ఇట్లా ఉంటుంది అనుకోండి, ఇటు 2 సార్లు తాకితే అది ఏదో కలిసి వచ్చింది అంటారు చాలామంది. సో మనం ఏంటంటే ప్రజెంట్ అయితే గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాను. సో ఇక్కడ పైన మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫోన్పేలు, గూగుల్ పేలు అన్నీ వర్కింగ్లోనే ఉంటాయి. దర్శనం టికెట్స్ అయితే మేము ఫ్రీ దర్శనం అయితే వెళ్ళలేదు. నార్మల్గా దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము, 50 రూపాయలది. ఆ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాం మనమైతే. సో మనమైతే ఎంట్రన్స్ కాడికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఒకసారి ఎట్లా వెళ్ళాలనేది.
సో మనం అయితే స్టెప్స్ ఎక్కి ఇట్లా వస్తాం కదా, ఇట్లా రాగానే మనము ఇక్కడ ఫస్ట్ ఫోన్స్ అయితే లోపల అలౌ లేవు, బ్యాగ్స్ అయితే అలౌ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. బ్యాగ్ లోపల మీరు ఫోన్స్ పెట్టుకొని వెళ్తారంటే చెక్కింగ్ అయితే అయ్యిద్ది. సో దానికన్నా బెటర్ 5 రూపీస్ ఒక ఫోన్ అప్పచెప్పేసి కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళడం బెటరు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి వెళ్ళడానికి. ఫ్రీ దర్శన్కి, స్పెషల్ దర్శన్కి సపరేట్ లైన్ ఉంటుంది. సో ఇదైతే ఉంది కదా గర్భగుడిలోకి ఎంటర్ అవుతుంది. సో ఇది ఉంది కదా గజస్తంభం ఆపోజిట్గానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇదంతా ఫ్రీ దర్శనం లైన్ అనమాట. ఇది వచ్చేసి స్పెషల్ దర్శనం లైన్ ఉంటుంది. సో ఈ కౌంటర్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా దర్శనం టికెట్స్ 600, 1500, 2000 కూడా ఉంది. సో క్రౌడ్ మాత్రం నార్మల్గా అయితే లేదు, సండే రోజు క్రౌడ్ మాత్రం ఫుల్గానే ఉంది. ఈరోజు చూసినట్టయితే ఇదంతా సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్, సెల్ ఫోన్ కలెక్టర్ కౌంటర్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, చూసుకోవచ్చు. పైన 5 రూపీస్ అని చెప్పి కూడా ఇచ్చారు బోర్డు. సో దర్శనంకి ఎంటర్ అవ్వాలంటే ఇటు నుంచి ఎంటర్ అవ్వాలి. దర్శనానికి ఎంటర్ అవ్వాలంటే ఇటు నుంచి ఎంటర్ అవ్వాలి. ఇది 50 రూపీస్ స్పెషల్ దర్శనము. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనం క్లోజ్ చేశాడు ప్రజెంట్ అయితే, చూసుకోవచ్చు. సో ఇట్లకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, అట్లకి వెళ్ళి కూడా వే ఉంటుంది, వెళ్ళొచ్చు. సో ఇదైతే మొత్తం గుడి బ్యాక్ సైడ్ అనమాట నేను వచ్చింది. సో సండే రోజు హైదరాబాద్లో ఎవరైనా దగ్గరలో ఉన్నారంటే వీకెండ్ మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ నుంచి అయితే మీకు ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ అయితే పడిద్ది అనమాట. సో చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా మంచిగా ఉంది ఇక్కడంతా. సో జాగ్రత్త, మీరైతే ఎంత జాగ్రత్త ఉంటారో అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది మోసం చేసేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో మీ జాగ్రత్త ఉండడం మంచిది. ఇంకోటి ఇక్కడ ఫ్రీ అన్నం కూడా ఇస్తున్నారు చూడండి లోపల. ఇదంతా లంచ్కి అనమాట. లోపల లైన్ మాత్రం చాలా ఉంది. సో ఇదంతా భోజనానికి లైన్ అనుకుంటా, అన్నప్రసాదానికి. ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవి ఎలా ఉంది. ఇవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ చూస్తున్నారు కదా. సో మొత్తం ఇది ఉంది కదా, ఇదైతే మెయిన్ గోపురం అనమాట వెంకటేశ్వర స్వామిది. సో మనకు అక్కడ చూస్తున్నారు కదా, అదైతే హనుమంతుడు స్టాచ్యూ ఇందాక చూపించాను కదా, అదే మనకి హనుమంతుడు స్టాచ్యూ పక్కనే మనకి వచ్చేసి గంట ఉంటుంది. సో ఇదైతే చూస్తున్నారు కదా, నార్మల్గా అయితే డిజైన్స్ అయితే మంచిగానే చేశాడు. మనకి గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ షేక్స్ అయితే ఉన్నాయి, వాటర్ బాటిల్ పైన అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సేమ్ టీటీడీలో మనకి వాటర్ బాటిల్స్, ఫోన్పేలు, గూగుల్ పేలు సిగ్నల్స్ రావు, కానీ మన కొండెక్కేటప్పుడు ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడైతే ఎలాంటి ఫోన్పేలు, గూగుల్ పేలు ఏం ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే అన్నీ వర్కింగే. సో అది అక్కడైతే మీరు చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా, అదైతే భువనగిరి వరంగల్ హైవే అనమాట. అది వరంగల్ హైవే అది. సో ఇదైతే మనకి హనుమంతుడు బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే మొత్తం 108 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ టెంపుల్ మొత్తం కట్టింది 200 ఏకర్స్లో. సో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది టెంపుల్ అనేది, ఇంకా చాలా మటుకి కన్స్ట్రక్షన్ చెయ్యాలి. కానీ నిజంగా హైదరాబాద్లో మాత్రం ఎండలు మాత్రం నార్మల్గా లేవు, ఈసారి చాలా దారుణంగా ఉన్నాయి. అసలు వర్షాలు లేవు. మొన్న వర్షం పడ్డది ఒకరోజు, ఆ 2-3 డేస్ చల్లగా ఉండే, దాని తర్వాత ఇంకా ఏం లేదు. మొత్తం అంతా అస్సామే. ఎట్లా ఉందంటే నిజంగా
ఎండలో జస్ట్ బయటికి వస్తే మొత్తం అంతా ఇట్లా స్నానం చేసినట్టే ఉంది. ఇప్పుడు అయితే మనం ఆ గంట కొట్టడానికి కూడా వెళ్ళాలి. గంట కొట్టే దగ్గరికి వెళ్ళని కూడా చూపిస్తాను మీకు. ఆ లోపు అయితే మీకు షార్ట్ వీడియోస్ ఇస్తాను. షార్ట్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. సో చూస్తున్నారు, ఇది అయితే హనుమంతుడి స్టాచ్యూ అనమాట. మీకైతే ఎండలో ఇక్కడ నుంచి వ్యూ అయితే కరెక్ట్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. నా ఫేస్ నేను చూపించలేను, అందుకని చెప్పి ఇప్పుడు మా వాళ్ళందరూ గంట దగ్గరికి అయితే పోయారు. నేను ఆ గంట దగ్గరికి వెళ్తున్నా ప్రజెంట్. ఇప్పుడు గంట కొట్టడానికి ఎంత కాన్సెప్ట్. చూస్తున్నారుగా గంటకైతే ఎట్లా కొడుతున్నారు. ఈ గంట కొట్టడం అయితే పెద్ద టాస్క్. వీళ్ళు అసలు కొట్టిన వాళ్ళు అయితే కొట్టిన వాళ్ళు ఆడనే నిల్చుంటారు, కానీ అసలు కదలడం లేదు. ఏందో కానీ దీన్ని కూడా ఒక క్యూ పెడితే సరిపోద్ది అనుకుంటాం. మిగతా అన్నిటికీ క్యూస్ పెట్టారు, కానీ దీనికి ఒకదానికి క్యూ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మనకి కోనేరులో విష్ణు స్వామి ఉంటాడు. ఆ స్వామి కోనేరులో పండుకొని ఉంటాడు. ఆ స్వామి దగ్గరికి అయితే వెళ్దాము. ఇదైతే చూడవచ్చు, చిన్నపిల్లలు ఆట ఆడేదన్నమాట. ఆడ ఆపోజిట్లో షాప్స్, గోలీ సోడాలు అవి ఇవి ఉన్నాయి. వెళ్దాం. ప్రజెంట్ అయితే ఇట్లా కూడా కింద పార్కింగ్ ఉంది. ఓన్ వెహికల్స్లో రావడం అయితే బెస్ట్ అనుకుంటున్నాను. ఒకవేళ భువనగిరి బస్సులో రావాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలనుకుంటే భువనగిరికి కరెక్ట్గా మధ్యలో బైపాస్ వచ్చింది. బైపాస్ కాడ దిగితే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నారు కదా, అక్కడ కోనేరు మధ్యలో స్వామి దేవుడు ఉన్నాడు. హియర్ కమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. ఈ గుడికి ఇది ఒక ఆనందం అనమాట. చాలామంది మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఈ పేజ్ని, ఈ దేవుడిని కూడా చూసే ఉంటారు. మొత్తం ట్రెండింగ్లో మాత్రం ఇదే ఉంది ఇన్స్టాలో కూడా. సో మీరు కూడా లైక్, షేర్, సపోర్ట్ మాత్రం చేయండి. సో తొందరగా అతి తొందరలో మీరు నాకు ఎంత తొందరగా సబ్స్క్రైబర్స్ 10Kకి రీచ్ చేసేటట్టు చేస్తారు. సో నేనైతే ప్రజెంట్ మంచి వ్యూస్ అయితే తీయడం ప్లాన్ చేస్తున్నాను. చూడవచ్చు, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. దీని లోపల ఒకటి తాంబేలు ఉంటుంది. ఆ తాంబేలు నాకు తెలిసి ఈవినింగ్ టైంలోనే వచ్చింది అనుకుంటా. మీరు ఒకవేళ ఈ టెంపుల్కి రావాలని సజెషన్ చేస్తుంటే నన్ను ఈవినింగ్ టైంలో రావడం బెటర్. ఈవినింగ్ టైంలో లైటింగ్స్ తోటి మాత్రం టెంపుల్ సూపర్గా ఉంటుంది. ఇక్కడంతా ఈ టెంపుల్ చూస్తున్నారు కదా. సో ఆలోపు అయితే ఒక షార్ట్ వీడియోస్ అయితే తీస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇది చూడండి మెయిన్. సో అక్కడ పంతులు వీళ్ళందరూ ఎక్కి అక్కడైతే పూజ చేస్తారనమాట. సో అక్కడ లోపల కాయిన్స్ అయితే ఇవ్వచ్చు, కానీ ఇంతకుముందు అయితే డోర్స్ ఓపెన్ ఉండే. ఇప్పుడైతే ప్రజెంట్ డోర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. మీరు ఒకవేళ రావాలని కోరుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో రావడం బెటరు. లేదు ఈ సమ్మర్ ఉంది కాబట్టి ఈవినింగ్ టైంలో చెప్తున్నా, డే టైంలో వస్తే కూడా బెటరే. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా తక్కువనే. వీకెండ్స్ అయితే మంచి ప్లాన్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడికి ఏంటంటే మనకి 30 కిలోమీటర్సే పడుద్ది అనమాట ఉప్పల్ నుంచి. అదే సికింద్రాబాద్ నుంచి ఒక 16 కిలోమీటర్స్ ఎక్కువ పడుద్ది అంతే. దానికన్నా డిఫరెన్స్ అయితే ఏం లేదు. అరౌండ్గా 1 డే ట్రిప్ వేసుకుంటే మాత్రం 80 కిలోమీటర్స్ వరకు అయితే పడుద్ది. ఓన్ వెహికల్ అయితే రావడం బెటర్. మన
టీఎస్ఆర్టీసీ బస్ కాకుండా ఓన్ వెహికల్స్ దాని మీద అయితే రావడం బెటర్ అని నేను అనుకుంటున్నా. చూస్తున్నారు కదా సండే రోజే క్రౌడ్ ఇట్లుంది. వీక్ డేస్లో అయితే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1 PM వరకు, ఈవినింగ్ 6 to 9 వరకు అనమాట. ఈవినింగ్ మళ్ళీ అదే మీకు సాటర్డే సండే వీక్ డేస్లో అయితే 6 to 9 PM వరకు అయితే ఓపెన్ ఉంటాయి అనమాట. సో చూడవచ్చు. మనం ఇప్పుడు పైకి కూడా వెళ్తాం అనమాట. అక్కడ పైన కూడా వెళ్ళి ఒకసారి నేను పైనుంచి కూడా వ్యూ చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఒక షార్ట్ వీడియోని అయితే తీస్తాను. సో ఇది పైన నుంచి అయితే వ్యూ అనమాట. ఇందాక నేను కిందికి వెళ్ళి చూపించాను కదా, కింది నుంచి కాకుండా ఇప్పుడు పైనకి వెళ్ళి చూపిస్తున్నాను. చూడండి వాటర్ మాత్రం ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏందో మధ్యలో కాయిన్స్ వేశారు, మళ్ళీ చెత్త డస్ట్ వాటర్ బాటిల్స్ అవి వేశారు. కానీ ఇది క్లీన్ చేస్తారో లేదో తెలియదు. కానీ ఇక్కడ చూడవచ్చు, అక్కడ వరస్వామి, అక్కడ వరస్వామి, అక్కడ వరస్వామి, అక్కడ కూడా వరస్వామినే, ఇక్కడ కూడా వరస్వామి. మొత్తం ఫోర్ వరస్వామిసే ఉన్నాయి. అక్కడ మనోళ్ళు ఉన్నారు, అక్కడ మనోళ్ళంతా నించొని ఏదో చూసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూ మాత్రం ఇదే. దయచేసి మీరైతే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియోస్ మాత్రం ఎందుకు లేట్గా వస్తున్నాయంటే నా దగ్గర ల్యాప్టాప్ ఖరాబ్ అయింది. సో ల్యాప్టాప్ లేని వల్ల వీడియో ఎడిటింగ్ లేట్ పడుతుంది. లేదంటే మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, ఎడిటింగ్ చేయాలి. ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాను, మీకు వస్తాయి తొందరగానే, అతి తొందరలోనే అన్ని వ్యూస్ వస్తాయి. ఈ వీడియో అయితే స్వర్ణగిరి వీడియో అయితే మీకు మ్యాక్సిమం ఒక 2 daysలో అయితే బయటికి 2 daysకి అయితే వచ్చింది అనమాట. సో చూసినట్టయితే చూస్తున్నా కదా టెంపుల్ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అగర్ మీరు రావాలనుకుంటున్నారంటే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవ్వండి. ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయితే వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎండ తక్కువ ఉంటుంది, చూసుకోవడానికి ప్లేస్ మంచిగా ఉంటుంది అనమాట. జల నారాయణ స్వామి అనమాట. చూస్తున్నారు కదా. సో మొత్తం మధ్యలో నీళ్ళు, మధ్యలో ఆయన అటుపక్క ఇటుపక్క వాటర్. యాక్చువల్ అయితే వెళ్ళొచ్చు లోపలికి, ఈ గేట్ ఓపెన్ చేసి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళనియరు వీళ్ళు. సో చాలామంది చూస్తున్నారు కదా ఎండలు అయితే కాళ్ళు కాలుతున్నాయి. ఎట్లున్నాయంటే మిగతా అన్ని సైడ్లో కార్పెట్ వేసారు, కానీ ఇక్కడ కూడా కార్పెట్ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అతి తొందరలోనే ఇది కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ నిజంగా అయితే వెంకటేశ్వర స్వామి తిరుపతి తర్వాత ఇక్కడే మంచి దర్శనం చేసుకోగలుగుతున్నారు. దర్శనం మాత్రం సూపర్గా అయింది ఇదేం చెప్పాలంటే. సో అలాప ఒక టైం ల్యాప్స్ అయితే తీసాను, టైం ల్యాప్స్ని చూసి ఎంజాయ్ చేయండి. టైమ్లెస్ అయితే నచ్చినట్టు అని అయితే అనుకుంటున్నాను అనమాట. చూడవచ్చు పబ్లిక్ మాత్రం చాలా తగ్గిపోయారు. అదే మళ్ళీ ఈవినింగ్ టైం అయితే పబ్లిక్ ఎక్కువైనా అవుతారు, ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు హాలిడే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మన హైదరాబాద్లో, ఎంపీ ఎలక్షన్స్. సో మీరైతే ఓటు ఎవరిని వేస్తున్నారు, ఎంపీ ఎవరు గెలుస్తారో అయితే మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే ప్రజెంట్ అయితే టీఆర్ఎస్కే వేస్తున్నాను. సో ఫైనల్ అయితే మనం అయితే ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఫైనల్ లుక్ అయితే చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే వద్దామని ప్లాన్లో ఉన్నాము. సో ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీ ప్లాన్ చేసుకొని వద్దామని ప్లాన్లో ఉన్నాము. సో ఇదైతే డౌన్కి వెళ్ళే ప్లేస్ అనమాట, చూసుకోవచ్చు. సో చలో బాయ్. ఇప్పుడైతే భువనగిరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. భువనగిరి నుంచి బస్సెస్ అయితే ఎక్కాలి. సో అలాప ఒక టైమ్లెస్ అయితే వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి.